ఇవి ప్రస్తుతం మన వెనుక కనిపిస్తుంది మాడ్వి హిడ్మా రాజేల ఇల్లు. ఒకసారి ఇట్రా, మాడ్వి హిడ్మా రాజేల ఇల్లు. ఒకసారి ఇల్లు చూసుకోవచ్చు. ఇల్లంతా కూడా మన గతంలో ఉంటుండే పూరి గుడిసెలు, పెంకుటిన్లు అని చెప్పేసి పాటల్లో ఎండి ఉంటాం. బహుశా తెలంగాణ వాళ్ళం కావచ్చు, ఈ పట్టణాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఇల్లు, ఇది మాడ్వి హిడ్మా కుటుంబ సభ్యులు నివసిస్తున్నటువంటి ఇల్లు. వాళ్ళ తల్లిది ఇంకొంచెం ముందర వెళ్తే వాళ్ళ తల్లి ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు అంతా కూడా మాడ్వి హిడ్మా వాళ్ళ అన్న. అసలు మాడ్వి హిడ్మా గురించి వాళ్ళ సోదరుని అడుగుతున్నప్పుడు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, హిడ్మా చిన్నతనంలోనే చాలా దురుసుగా ఉంటుండే, ఎవరు తప్పు చేసినా అసలు సాయించకపోతుండే. ఆయన పైన జరుగుతున్నటువంటి అణచివేతలపై అప్పటి నుండే మాట్లాడుతూ ఉంటుండే. ఆయనకు పోరాటం చిన్నతనం నుండే ఉంది. సో అదే అంశంలో మావోయిస్టులలో కలిసిపోయిందని చెప్తా ఉన్నారు. ఇట్లా చర్చించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకు వాస్తవానికి తెలుగు రాదు, ఇంకా అనేక అంశాలు మనం తెలుసుకునేది ఉండే. తెలుగు భాష వాళ్ళకు రాదు, హిందీ రాదు, మరే భాషలు రావు, వాళ్ళకు గోండి వస్తుందంట. ఆ భాషలో ఒక వ్యక్తితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసినాం. అతను ఏమని చెప్తా ఉన్నాడంటే, మా చిన్నతనంలోనే మా తమ్ముడు ఇంత ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు, ఇప్పటి వరకు మా తమ్ముడు మళ్ళీ మాకు కనిపించలేదు. మొన్ననే శవంగా మా ముందుకు వచ్చిండు. గతంలో కూడా వచ్చిండు అని చెప్తుండే, కానీ ఏ రోజు కూడా మా ఇంటికి అయితే రాలేడు. ఎందుకంటే తన వల్ల కుటుంబానికి హాని కాకూడదని, లేదంటే వీళ్ళ వల్ల తనకి హాని కలగకూడదని చెప్పేసి రెండు అంశాలను బలంగా ఆయన దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేదని చెప్తా ఉన్నారు. ఒకసారి హిడ్మా గ్రామం చూడొచ్చు. పూర్తిగా అంటే గుట్టకోటి ఇండ్లు ఉంటాయి. ఒక ఇంటికి ఇంకో ఇంటితో సంబంధం ఉండదు. పూర్తిగా అడవిలో వీళ్ళ బ్రతుకు జీవనం అంతా కూడా. వీళ్ళను అంటే ఆపరేషన్ కగార్ పేరిట వీళ్ళను ఇక్కడ నుండి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మావోయిస్టులు చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు, ఇంకా అనేక మంది చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళ జీవనోపాధి చూస్తూ ఉంటే, జీవనాధారం చూస్తూ ఉంటే వీళ్ళకు అడవి తప్ప మరొకటి లేదు. అడవిలో సహజంగా లభించేటువంటి అనేక చెట్ల నుండి, అడవిలో సహజంగా లభించేటువంటి అనేక పండ్ల నుండి వీళ్ళ తిండి ఇవన్నీ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. ఒకసారి అవంతా కూడా చూడొచ్చు. గతంలో నా చిన్న ఉన్నప్పుడు చూద్దుంటే మా ఇళ్ళల్లో కొట్టాలు నూకడానికి ఉపయోగిస్తున్నటువంటి పొరక, ఇది ఏమంటారు, చీపురు అంటాం ఇప్పుడు మనము భాష. ఇవన్నిటిని కూడా గొలలు అని చెప్పేసి అంటారు. వీటిని అమ్ముకుంటూ కట్టెలు కొట్టుకుంటూ వీళ్ళ జీవనోపాధి మొత్తం ఇట్లా ఉంటుంది. ఆ కట్టెలు కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఆయన ఇంటి పరిసరాలు. ఇది ఆయన విల్లా. ఆయన మావోయిస్ట్ అగ్రనేతగా ఆయన సంపాదించిన విల్లా ఏదైనా ఉందంటే ఇది. దీని కష్టం కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదేనంట, వాళ్ళ సోదరు ఉందంట. దీంట్లో హిడ్మాకు సంబంధం ఏం లేదని చెప్తా ఉన్నారు. మావోయిస్టు అంత ఆస్తి సంపాదించిండు, మావోయిస్టుగా మారి హిడ్మా అన్ని అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. ఇది ఆయన స్వలాభం. అక్కడ చూడాలి, అది ఆయన వాళ్ళ కుటుంబం వండుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి స్టవ్కు ఉపయోగించినటువంటి ఇంధనం. అది మనం ఇప్పుడు గ్యాస్ అని చెప్తూ ఉంటాం, ఇంకా అనేక అని చెప్తూ ఉంటాం. ఇదంతా కూడా ఆయన ఇంటి పక్కల గార్డెన్. ఇదేమో ఆయన విల్లా. అసలు బయట ప్రపంచం నుండి షూస్ వేసుకొని అంటే ఏదో వేరే వింతైన ప్రపంచం నుండి వచ్చినట్టుగా మనుషులను చూసేటువంటి అమాయకపు అన్న వదినలు. ఇది వీళ్ళ పరిస్థితి, వీళ్ళ జీవనం. వీళ్ళపైన అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి, ఇంకా అనేక మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఇల్లును చూసిన తర్వాత, ఒకసారి వాళ్ళ వదినని చూసిన తర్వాత, ఒకసారి వాళ్ళ అన్నని చూసిన తర్వాత, వాళ్ళ అమ్మని చూసిన తర్వాత కొంచెం బాగా మాట్లాడితే బాగుంటుంది. అటు రాజే కావచ్చు, ఇటు మాడ్వి హిడ్మా కావచ్చు, వీళ్ళందరూ కూడా సాధించింది ఏంది అని చెప్పేసి అంటే ఈ ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళొక అండ. ఇంతకుముందు కొంతమందికి ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేసిన, చూడగానే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. వీడియో ముంగడికి రమ్మని చెప్పేసి అంటే ఏమంటా ఉన్నారంటే భయపడతా ఉన్నారు వాళ్ళు. అంటే దీనివల్ల ఆయననే చంపేసిరు, మాకు దైవంగా భావిస్తున్నటువంటి వ్యక్తినే చంపేసిరు, వీళ్ళను మా పరిస్థితి ఏంది అని చెప్పేసి భయానికి లోనవుతూ ఉన్నారు. ఈ ప్రాంతానికి అంతా కూడా రోడ్లను అడ్డుకుంటా ఉన్నారు మావోయిస్టులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఈ ప్రాంతాలకు ఎట్లా రోడ్లు వేస్తారు? ఒక ఇల్లు ఇక్కడ ఉంది, ఒక ఇల్లు కిలోమీటర్ దూరంలో అటు ఉంది. అసలు ఏ ఇంటికి ఇంకో ఇంటికి సంబంధం లేకుండా, అసలు రూట్ మ్యాపే లేకుండా ఉన్నటువంటి ఈ గ్రామానికి రోడ్ల అభివృద్ధి అని చెప్పేసి
ఇంత లోపలికి అసలు వీళ్ళకు వాహనాలు లేవు, వీళ్ళకు ఎడ్ల బండే దారులు, ఇంకా వీళ్ళు అసలు పట్టణాలకు దూరంగా ఉన్నారు, వీళ్ళు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. వీళ్ళకు డబల్ హైవే వేసి, ఈ ప్రాంతానికి డబల్ హైవే వేస్తూ ఉన్నారు. ఆ డబల్ హైవే వేసి ఏం సాధించి పెడదామని వీళ్ళకు. ఈ గ్రామానికి అంగన్వాడీ అంట, ఇది హిడ్మా పోరాటంతో వచ్చిందంట. ఇది అంగన్వాడీ, అది కూడా హిడ్మా పోరాటం చేసిన తర్వాత బడులు కావాలి మాకు, విద్యాలయాలు కావాలని చెప్పేసి అంటే, బడులు కావాలి మాకు, వైద్యం కోసం సదుపాయాలు కావాలని చెప్పేసి అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి స్కూల్ ఇదంతా కూడా అన్యం పుణ్యం తెలియకుండా చనిపోయిండు, ఏం చేయనో తెలియదు, ఏ పోరాటం చేయనో తెలియదు, అసలు చంపబడ్డా, ఎన్కౌంటర్ అయ్యాడా ఏం కూడా తెలియదు. దానిపైన న్యాయ పోరాటం చేద్దామంటే అసలు న్యాయస్థానాలు అంటే ఏంటో తెలియదు. ఇగో అమాయకపు అన్న, ఈయననే వాళ్ళ అన్న, వదిన ఏదో ఎదురు చూపులు, వాళ్ళ చూపుల్లో ఏముంది ఆలోచన. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా, మనం ఎందుకు వచ్చినామో కూడా వాళ్ళకి తెలియదు. అసలు మన మూలము మన లోలన్న పంపించినా కూడా తెలియదు. భయపడకుండా నిజం చెప్దామా, అంత ధైర్యం చాలట్లేదు. న్యాయ పోరాటం చేద్దామా, అసలు న్యాయం అంటే ఏందో తెలియదు. మాకు హక్కులు ఉంటాయా అన్న అంశం కూడా తెలియదు. రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో ఇప్పటివరకు ఇక్కడ అమలు చేయకుండా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉంటే ఏం సాధించింది భారతదేశం? ఇన్నేళ్ళ స్వాతంత్రం అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. వీళ్ళకు సరైన తిండి లేదు. నీళ్ళ కోసం దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తారు. బడి ఇది, ఈ బడి. ఇట్లాంటి పరిస్థితుల్లో మాడ్వి హిడ్మా గ్రామం కావచ్చు, రాజే గ్రామం కావచ్చు, ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి. ఇది ఒకటి హిడ్మా గ్రామం అయ్యేసరికి మనకు కనిపిస్తూ ఉంది. కానీ దీని వెనుక కనిపించినటువంటి అనేక గ్రామాలు, అసలు ఈ ప్రపంచానికే తెలియనటువంటి అనేక గ్రామాలు, అసలు కారు మార్గం లేనటువంటి ఇంకా అనేక గ్రామాలు, అసలు నీటి సదుపాయం లేని ఇంకా అనేక గ్రామాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు వీళ్ళకు రోగం వస్తే అసలు టీకా ఇంజక్షన్ చూపిస్తే కొంచెం షాక్ అవుతూ ఉన్నారు, కెమెరా చూస్తే ఇంకొంచెం భయపడుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఇది మావోయిస్టుల వైఫల్యమా లేదంటే ప్రభుత్వాల వైఫల్యమా? ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, చూడాలి ఒకసారి. అసలు గ్రామము, ఇండ్లు, ఈ పరిసర ప్రాంతాలు, వీళ్ళకు ఇదే ప్రపంచం. వీళ్ళు బయట ప్రపంచాన్ని కోరుకోరు. కానీ ఇదే అడవిలో, ఇదే భూమిలో కోట్లాది ఖనిజ సంపదలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో అసలు వెలకట్టలేని సంపద ఉంది. ఈ సంపదన అంతా కూడా దోచడానికి, ఈ సంపదన అంతా కూడా తరలించడానికి, ఎందుకంటే అమాయక ప్రజలు దీన్ని ఎట్లా వాడుకోనో తెలియదు వీళ్ళకు. వీళ్ళ దగ్గర ఇది నాశనం చేయడం ఇష్టం లేదు. సో దీన్ని అమ్మేయాలి. ఒకసారి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అలాగే వాళ్ళ సమాధి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో హిడ్మా వల్ల జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఏముంది అని చెప్పేసి అంటే, హిడ్మా వల్ల కూడా ఏం అభివృద్ధి జరగలే. కానీ వీళ్ళు ప్రశాంతంగా బ్రతకగలిగారు. వీళ్ళు మాకు బ్రతుకుంది అని చెప్పేసి ఆశతో ఉన్నారు. ఇదే వీళ్ళకి జరిగిన హిడ్మా వల్ల మేలు. చూద్దాం ఇంకో తల్లి పరిస్థితి ఎట్లా ఉంది, తల్లి ఉండేటువంటి ఇల్లు ఎట్లా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.